వెల్కమ్ టు యూఐటీవీ. ఈ ఏడాది నవంబర్లో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల దృష్టి ఈ రాష్ట్రంపైనే ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ ఓట్ చోరీ జరిగిందంటూ ఏకంగా 1300 కిలోమీటర్ల ఓటర్ అధికార యాత్రను చేశారు. ఇటు బీజేపీ నుంచి మోడీ, అమిత్ షా కూడా ఎక్కడా తగ్గడం లేదు. బీహార్ ఎన్నికలు కేంద్ర రాజకీయాల్లో గేమ్ చేంజర్ అవుతాయని అధికార ప్రతిపక్షాలు నమ్ముతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే మరోమారు బీహార్లో అధికారం ఎన్డీఏదే అని అర్థమవుతున్నా కూడా ఎక్కడో చిన్న తేడా మాత్రం కనిపిస్తుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే బీజేపీ బీహార్లోని పల్లె పట్టణ ప్రజలను ఆకట్టుకునేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకుంది. యువత కూడా బీజేపీ వైపే ఉన్నారని పలు సర్వేలు కూడా చెబుతున్నాయి. ఇక్కడ ఎన్డీఏ మంచి ధీమాతో కనిపిస్తుంది. అదే స్థాయిలో మహాగఠబంధన్లో కూడా ధీమా వ్యక్తమవుతుంది. నితీష్ పై వస్తున్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని అంటోంది. ఈ నేపథ్యంలోనే కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఏళ్లుగా బడుగు బలహీన వర్గాలుగా ఉంటూ వస్తున్న ఓబీసీల ఓటు బ్యాంకును కంచుకోటగా మలుచుకునేలా మోడీ కొత్త అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలో కొనసాగుతోంది. గత 10 ఏళ్ల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. త్రిబుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, మహిళా రిజర్వేషన్, జమ్మూ కాశ్మీర్ విభజన, సిఏఏ లాంటి వాటిని సమర్థవంతంగా అమలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వంలో మరికొన్ని విప్లవాత్మక నిర్ణయాలను తీసుకునేలా ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఓబీసీలకు 46% రిజర్వేషన్లు కల్పించేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రభావం చూపించేలా ప్రధాని మోదీ తాజా స్కెచ్ ఉండబోతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే నిర్ణయానికి 2019లోనే బీజం పడింది. ఆ సమయంలో పార్టీలో కొంతమంది వ్యతిరేకించడంతో దానిని కొనసాగించలేదు. అనంతరం కాంగ్రెస్ పార్టీ దాన్ని అందుకుని జనంలోకి వెళ్ళింది. ప్రతి ఎన్నికల్లో ఓబీసీ అంశాన్ని లేవనెత్తుతూ వచ్చింది. ఎన్నికల ప్రచారంలోనూ ఉపయోగిస్తుంది. అయితే త్వరలో బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో 10 లక్షల మందితో సభను ఏర్పాటు చేసి ఆ సభలో ఓబీసీలకు 46% రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం. ఓబీసీలకు 46% రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారు, ఏ విధంగా అమలు చేస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. బీహార్ ఎన్నికల సమయంలో దీన్ని బ్రహ్మాస్త్రంగా ప్రయోగించేందుకు బీజేపీ పెద్దలు యోచిస్తున్నారని జాతీయ రాజకీయాల్లో టాక్ నడుస్తోంది. బీహార్ రాష్ట్రంలో 85% బీసీలే ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లో బీజేపీకి అండగా ఓబీసీలు ఉన్నారు. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీలో ఓటు బ్యాంకు ఎక్కువే. కేవలం బీహార్ రాష్ట్రంలో ఎన్నికల సమయం వరకు ఓబీసీ 46% రిజర్వేషన్ల అంశం పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఈ విషయంపై చర్చ జరగాలని, ఆ మేరకు దేశవ్యాప్తంగా ఓబీసీ ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకోవాలని బీజేపీ ప్లాన్గా తెలుస్తోంది. ప్రధానంగా ఓబీసీలకు రిజర్వేషన్లను కల్పించే విషయంలో మోడీ ముద్ర చెరగని విధంగా ఉండేలా చూసుకుంటున్నారు. అయితే త్వరలోనే దీనిని మోడీ ప్రకటించే అవకాశం ఉంది. దీని గనక బలంగా జనాలకు తీసుకెళ్తే పక్కాగా బీహార్లో ముచ్చటగా మూడోసారి విజయం ఎన్డీఏదే.